రాజకీయంలో ఎప్పుడైనా ఎవరు ఒక్కొక్కరు చేసే రాజకీయం ఒక్కొక్క లెక్క ఉంటది. గతంలో ఉన్న వాళ్ళు చేసేది ఎట్లుందో మీకు తెలుసు. కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష లెక్క ఉండేది. మున్సిపాలిటీ ఎన్నికలు అనేది అగ్ని పరీక్ష లెక్క ఉండే. మనకి అందరూ ఎట్లా అంటే డూ ఆర్ డై అన్నట్టుగా కష్టపడ్డారు. ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంత ఉత్కంఠ లేదు నాకైతే. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నేను గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు. అంతకి 1000 ఆనందం ఈ రోజు ఉంది. ఎందుకంటే దీంతో మనం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, కాంగ్రెస్ సైనికుడు అందరు మనోభావాలకు ముడిపడి ఉంది ఎలక్షన్స్ అనేది. తొర్రూరు మున్సిపాలిటీ మనం కొడతామని ఆ రోజే అనుకున్నాం. ఏం చెప్పినాం వాళ్ళకి? సీట్ కొట్టుకోవద్దామని చెప్పినా కొట్టుకోవాలి. మళ్ళా డబ్బా ఏదైతుందో దాన్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ లెఫ్ట్ రైట్ పైకి కిందకి అన్ని రకాలుగా తీసి మళ్ళీ కళ్ళు మూసుకొని తీసినా కానీ మనది వచ్చిందంటే మరి ఈ రోజు కొట్టిన దెబ్బ ఎట్లుందంటే ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా గట్టిగా అందరు కష్టపడ్డారు. మన కష్టానికి ప్రతిఫలం దక్కింది. దీన్ని నిలబెట్టుకోవాలి. దీన్ని బరాబర్ అట్లనే నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా మన కార్యకర్తలు యూనిటీ ఉంటే ఏదైనా చేయగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. ఇందులో అందరూ కూడా యూనిటీ తోటి ఉండాలి. రేపు ఎందులో అయినా కానీ విజయం మనదా అయి ఉండాలి, పైచే మనదా అయి ఉండాలి. రాబోయే రోజులన్నీ మనకు మంచి రోజులే. ఇంకొకటి, మరొకసారి పాలకుర్తి నియోజకవర్గం ప్రజలందరి తరఫున, మరి ఎస్పెషల్లీ తొర్రూరు మున్సిపాలిటీ తరఫున అక్క కావ్యకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి వాళ్ళకి అందరికీ కూడా కోఆర్డినేట్ చేసిన వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి ఈ పరీక్ష నుంచి మనం అందరం కూడా విజయవంతంగా బయటపడ్డాం. మీ అందరికీ కూడా